హాయ్ గైస్, వెల్కమ్ టు ద డే 3 ఆఫ్ సిరీస్. ఈరోజు మనం బైసెప్ పొజిషన్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు బైసెప్ పొజిషన్స్ కన్నా మన బైసెప్స్లో ఏ మజిల్స్ ఉంటాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ముందుగా మనం బైసెప్స్లో అనేవి 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. కింద ఇచ్చిన విధంగా లాంగ్ హెడ్, షార్ట్ హెడ్, బ్రాకియాలిస్ అనేది 3 మజిల్స్ ఉంటాయి. ఈ 3 మజిల్స్ అనేకి మనకు 3 వేరియేషన్స్ ఉంటాయి. ఈ 3 వేరియేషన్స్ ఉంటాయి. సో ఈరోజు మనం ఆ 3 వేరియేషన్స్ ఏంటో చూద్దాం. మనకు మెయిన్గా ఫస్ట్ లాంగ్ హెడ్ అనేది ఏ విధంగా చేస్తే ఏ విధంగా పడుతుంది అనేది చూద్దాం. లాంగ్ హెడ్ అనేది మనకు లెంత్ ఎక్కువ తీసుకోవాలి మనం చేసేటప్పుడు. ఎలాగంటే ఇలా ఉందా, ఇలా ఉన్నప్పుడు ఇలా 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 లాంగ్ లెంత్లో తీసుకోవాలి. ఇలా లాంగ్ లెంత్ తీసుకున్నప్పుడు మన చేసే ఈ వర్కౌట్ అనేది లాంగ్ హెడ్కి అనేది ఈజీగా పడుతుంది. ఇప్పుడు షార్ట్ హెడ్ చేసేకి మనం ఒక ప్లేస్ చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఇది చూడండి, ఏదైనా ఒక చిన్న ప్లేస్ చూసుకున్నారంటే ఇప్పుడు మనం మీ హ్యాండ్ అనేది ఇలా లెగ్ మీద పెట్టుకునేసి ఇలా పెట్టుకొని ఇలా మీ పొజిషన్ అనేది కరెక్ట్గా ఎల్చేపులో పెట్టుకుని మనం ఇప్పుడు షార్ట్ హెడ్కి ఈ వేరియేషన్ చేస్తున్నాం. సో షార్ట్ హెడ్ అనేది ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. సో ఈ పొజిషన్లో షార్ట్ హెడ్ అని ఉంటుంది. టైంలో మీ షార్ట్ హెడ్ అనేది పంప్ వచ్చేకి చాలా యూజ్ అవుద్ది. సో మీరు కరెక్ట్గా ఇక్కడ లెగ్ మీద పొజిషన్ పెట్టుకొని మీరు ఎత్తగలిగినంత వెయిట్ని తీసుకునేసి ఇలా నెమ్మదిగా పైకి కిందికి చేశారంటే మీ యొక్క షార్ట్ హెడ్ అనేది ఈజీగా బిల్డ్ అవుద్ది. నెక్స్ట్ మనం బ్రాకియాలిస్ అనేది ఎలా పంప్ అవుతుంది, ఏ విధంగా చేస్తే ఏ వేరియేషన్ ఉంది చూద్దాము. ఈ బ్రాకియాలిస్ మజిల్ కోసం మనం ఇప్పుడు పొజిషన్ అనేది చేంజ్ చేయాలి. ఇంతవరకు మనం ఇలా స్ట్రైట్గా పెట్టి చేసాం, కానీ ఈసారి విస్ట్ అనేది ఇలా ఈ షేప్లో పెట్టుకునేసి మనం ఈ వేరియేషన్ అనేది చేయాలి. అలాంటి సమయంలోనే నీకు నార్మల్గా ఇక్కడ ఉంటుంది అదేది ఆ బ్రాకియాలిస్ అనే మజిల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే స్ట్రైట్ పెట్టి చేస్తావో అప్పుడు ఈజీగా ఆ మజిల్కి అనేది పడి పంప్ అవుద్ది. ఇలా 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 స్ట్రైట్గా నీ ఎల్బో అనేది స్ట్రైట్గా పెట్టి ఇలా చేసావనుకో ఆ మజిల్కి అనేది ఈ యొక్క ప్రెషర్ పడి బాగా బిల్డ్ అవుద్ది. ఇలా ప్రతి ఒక్కటి మీరు ఒక్కొక్కటి 3 సెట్స్ చేయండి. మీరు ఎత్తగలిగినంత వెయిట్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఓవర్ వెయిట్ తీసుకొని మీరు ఇంజ్యూరీస్కి కాజ్ అవ్వద్దు. సో మనం ఈ 3 మజిల్స్ని ఈరోజు కంప్లీట్ చేసాం. రేపు మనం ట్రైసెప్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం.